గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పునరుత్పాదక సంస్థ సెకితోటి విద్యుత్ ఒప్పందం కుదుర్చుకున్న దాని మీద పెద్ద ఎత్తున రాజకీయ చర్చకు కారణమవుతూ ఉంది. ఈ క్రమంలో ఇంతకు ముందు ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు బయటకు వచ్చి నాకు తెలియకుండానే ఈ ఒప్పందం జరిగింది, నన్ను అర్ధరాత్రి సంతకాలు పెట్టమన్నారు అని చెప్పి ఆయన మీడియా ముందుకు వచ్చి చెప్పడం, దాని మీద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కౌంటర్ ఇవ్వడం, ఆయన సంతకాలతోటే అది క్యాబినెట్ ముందుకెళ్ళింది అని. దాని మీద మళ్ళీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వచ్చి అసలు నాకు చెప్పే అంతటి వ్యక్తి ఆయన, అది ఇది మాట్లాడుతూ దమ్ముంటే రా బహిరంగ చర్చకు చూసుకుందాం, అసలు పక్క జిల్లా వ్యక్తి వచ్చి ఒంగోలులో పోటీ చేయడం ఏంది, అవన్నీ మాకు నచ్చలేదు. సో రకరకాలుగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా అటు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా, జగన్మోహన్ రెడ్డి ఒకటేనా, వైఎస్ ఫ్యామిలీకి సంబంధించి షర్మిల విజయమ్మ కాదా, అది జనం మొత్తం మీద బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన నాయకుడు అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు అందుమించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కౌంటర్ చేసి, అంటే తన మీద కూడా విమర్శలు చేసే ప్రయత్నం, దమ్ముంటే రండి బహిరంగ చర్చకు చూసుకుందాం అని చెప్పి కూడా బాలినేని గారు పిలిచారు. దీని మీద మళ్ళీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఈసారి కాసింత ఘాటుగానే స్పందించారు. మొదట ఈయన ఒంగోలుకు పోయి పోటీ చేయడం మీద బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఉద్దేశించి, మీది కొండేపి అయితే నువ్వు ఒంగోలు నుంచి ఎందుకు పోటీ చేస్తున్నావు అని చెబుతూ వాళ్ళ నాయకుడిని కూడా, ఆయన ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్నారు కదా, జనసేన పార్టీ అధ్యక్షుడిని కూడా మధ్యలోకి తీసుకొని వచ్చి, అసలు మీ అధ్యక్షుడు ఏ ఊరు ఆయనది, అసలు ఏ ఊరు ఆయనది, నెల్లూరా, పాలకోళ్ళ, ఏ ఊరు, మరి ఆయన ఊర్లో పోటీ చేయకుండా పోయి పిఠాపురం ఎందుకు పోయాడు అన్న. మీ కూటమి పార్టీలో ఉన్న టీడీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి లేవూరు చంద్రగిరి, మరి కుప్పం ఎందుకు వెళ్ళారు? అఫ్ కోర్స్ నాయకుడు ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేస్తారు, ప్రజలు ఆదరిస్తే గెలుస్తారు. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, ఎక్కడో గోదావరి జిల్లాల నుంచి చూస్తే అక్కడ ఓడించారు కదా, కానీ తిరుపతి ప్రజలైతే గెలిపించి చిరంజీవి గారి కనీసం పరుగునన్నా నిలబెట్టారు. సో ఎక్కడ పక్కన వచ్చి మా దగ్గర పోటీ చేయడం నచ్చట్లేదు అని బాలినేని గారు చెబితే, ఇంక వీళ్ళ నాయకులను కూడా తీసుకొచ్చి జనసేన అధ్యక్షుడిని, టీడీపీ అధ్యక్షుడిని తీసుకొచ్చి ఏ ఊరైతే ఎక్కడ పోటీ చేస్తున్నారని చెబుతూ, ఒంగోలులో నీకంటే నాకే ఎక్కువ పడ్డాయి, నీకు అసెంబ్లీకి ఎమ్మెల్యేగా నీకు ఎన్ని ఓట్లు పడ్డాయో వైసీపీ నుంచి, నాకు ఎంపీగా 52,000 ఓట్లు ఎక్కువ పడ్డాయని చెబుతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా విమర్శలు చేసి నిందలు చేసే స్థాయికి వెళ్ళిపోయావు. వాసన్న, అసలు వైసీపీలో నీకున్న ఎంత స్వేచ్ఛ ఉందో త్వరలో నీకు తెలిసి వస్తుందిలే, వైసీపీలో ఉన్న స్వేచ్ఛ అర్థమవుతుంది అని చెబుతూ, నీవు వాళ్ళను ప్రసన్నం చేసుకుని ఏదో పదవి కోసం ఇవన్నీ చేస్తూ ఉన్నావు అని చెప్పి మరోసారి అయితే విమర్శలు చేశారు. మొత్తం మీద బాలినేని శ్రీనివాసరెడ్డి వర్సెస్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే ఈ వివాదం అయితే, అంటే ఈ సంవాదాలు అయితే, ఈ వాద ప్రతిపాదనలు అయితే ఫుల్ రక్తి కట్టిస్తూ ఉన్నాయి. ఇంకా నాతో ఎక్కువ మాట్లాడిస్తే చాలా విషయాలు చెబుతాను అని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అంటూ ఉంటే, మరి మీ దగ్గర ఏ విషయాల నుండి ఏం చెప్పుకున్నా అది మీ నాయకుల్ని సాటిస్ఫై చేసే ఉపయోగపడుతుందేమో కానీ అంతకు మించి అవ్వడానికి ఏమీ ఉండదు. మీరు సంతకం పెట్టి మీరు చేసిన తర్వాతనే అది ఒప్పందం, సెక్కితో ఒప్పందాన్ని గొప్పగా చెప్పుకోవాల్సిన వ్యక్తి ఏదో అబండాలు వేసుకొని ఆయన ఉన్న పార్టీ నాయకుడిని సాటిస్ఫై చేయాలని చెప్పి ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దానివల్ల ఆయన మరింత పలుచనవ్వడం తప్ప మరొకటి ఉండదు అని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అయితే కౌంటర్లు వేసుకుంటూ ఉన్నారు, విమర్శలు చేసుకుంటూ. వెరీ ఇంట్రెస్టింగ్. ఈ సెకి అనే కేంద్ర ప్రభుత్వ సంస్థతో గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం మీద ఈ ఓవరాల్ ఎపిసోడ్ మీద ఏమైనా విచారణ జరిగే పరిస్థితి వస్తే బాలినేని శ్రీనివాసరెడ్డి గారే కీలకం కావచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో.